హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0. ఈరోజు ఈ వీడియోలో ఏదైతే రియల్మీకి సంబంధించినటువంటి కొత్త మొబైల్స్ లాంచ్ అయ్యాయో వీటికి సంబంధించినటువంటి ఫుల్ స్పెక్స్ తెలుసుకుందాం. సో మేజర్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇందులో రియల్మీకి సంబంధించినటువంటి X7 ప్రో అండ్ X7 అనే రెండు మొబైల్స్ రావడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మనం ముందుగా చూసుకున్నట్లయితే X7 ప్రోకి సంబంధించినటువంటి 5G వేరియంట్ ఏదైతే మీడియాటెక్ సంబంధించినటువంటి డైమెన్సీ ప్రాసెసర్స్ అన్నమాట ఇవి. సో ఇవి చాలా రోజులు అయితే ఛానల్ రిలీజ్ అయ్యి, సో యాక్చువల్గా 7 సిరీస్ 7X7 ప్రో ఇవి చైనాలో డైరెక్ట్ లాంచ్ అవ్వడం జరిగింది అనమాట. బట్ వాటిని మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెస్ తోటి మనకి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఒకటి మీడియాటెక్, ఇంకోటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీడియాటెక్ అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి నార్మల్గా 7 అండ్ 7 ప్రో తీసుకొని రావడం జరిగింది. సేమ్ అదే వేరియంట్లో ఏదైతే మనకు మీడియాటెక్ సంబంధించినటువంటి 5G డైమెన్సీ ప్రాసెసర్స్ ఉన్నాయో 5G వేరియంట్కి సంబంధించినవి, సో అవే మోడల్స్ ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు X7 అండ్ X7 ప్రో అని చెప్పేసి X7 ప్రైస్ చూసుకున్నట్లయితే 8GB 128GBకి సంబంధించిన వేరియంట్ 29,999 రూపాయలకి పెట్టడం జరిగింది. అంటే 30 రూపాయలు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక ఇది 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ యాక్సిస్ బ్యాంక్ తోటి అవైలబుల్లో ఉంటుంది. గెట్ ఇట్ జస్ట్ 21,000 ఏదో హౌ టు అవైల్ అని చెప్పేసి, అంటే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే స్మార్ట్ అప్గ్రేడ్ ఉంది చూసారా, ఆ ప్లాన్ దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. స్మార్ట్ అప్గ్రేడ్ అంటే ఏంటి అని చెప్పేసి, సో ఒకసారి మీరు చూడవచ్చు. అది నేను కార్డ్లో వదిలేస్తాను, సో మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఇక దీనికి సంబంధించిన ఫుల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే మనకు ప్రాసెసర్ చూసుకున్నట్లయితే డైమెన్సీ 1000+ 5G ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. డ్యూయల్ బ్యాండ్ 5Gకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. 120Hzకి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే అవైలబుల్లో ఉంటుంది. 65 వాట్స్కి సంబంధించినటువంటి సూపర్ డాట్ ఛార్జింగ్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ సోనీకి సంబంధించినటువంటి 64 ఎంపీకి సంబంధించినటువంటి క్వాడ్ కెమెరా సెటప్ మనకు వెనకాల, అంటే 64 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మెయిన్ కెమెరాతో పాటు మిగతా కెమెరాలు 3 వేరే కెమెరాలు వైడ్ యాంగిల్ అండ్ సెన్స్ అండ్ డెప్త్ మ్యాక్రోకి సంబంధించినటువంటి కెమెరాలు ఉండడం జరుగుతుంది. డాల్బీ ఆటోమస్కి సపోర్ట్ చేయడం జరిగింది. సూపర్ స్లిమ్ అండ్ లైట్గా ఉండడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక ఫ్లాగ్షిప్ డిజైన్ ఏదైతే 184 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. సూపర్ స్లిమ్ అండ్ లైట్ 7 ప్రో అని చెప్పేసి చెప్తున్నారు. సో మనకు మొబైల్ చూసినట్లయితే ఇలాగే కనిపిస్తుంది. వెనకాల 4 కెమెరాలు ప్లస్ రియల్మీ బ్రాండ్ రావడంతో పాటుగా ఇక్కడ డే టు లూప్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇందులో మనకు ఫ్యాంటసీ అండ్ మ్యాస్టిక్ బ్లాక్ అని చెప్పేసి 2 కలర్స్ ఉన్నాయన్నమాట. ఇక ఏదైతే ప్రాసెసర్ చూసుకున్నట్లయితే 5G స్పీడ్ ఉంటుంది. అండ్ అప్ టు 2.6 సంబంధించినటువంటి GHz సంబంధించినటువంటి ప్రాసెసర్ని స్పీడ్ అందుకోవడం జరుగుతుంది అనమాట. ఇక 7 నానోమీటర్ మీద బిల్డ్ అయినటువంటి ప్రాసెసర్ అనమాట. ఇక జీబీ విషయానికి వచ్చినట్టు మాలీ G77 వాడడం జరిగింది. సిపియు 20% అప్ అండ్ GPU 40% అప్ అండ్ 250% అప్ ఏ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏదైతే కంపేర్డ్ విత్ డైమెన్సీ 1000 తోటి కంపేర్ చేసినట్లయితే, సో ఇక Antutu స్కోర్ చూసుకున్నట్లయితే 5,40,000+ ఉండడం జరిగింది అనమాట. డైమెన్సీ ఇక్కడ మీరు చూడొచ్చు. డైమెన్సీ 800U చూసుకున్నట్లయితే 3,30,000+, అండ్ హీలియో G95 చూసుకున్నట్లయితే 3 lakhs ఉండడం జరిగింది. అదే డైమెన్సీ 1000+ చూసుకున్నట్లయితే 5,40,000 స్కోర్ చేయడం జరిగింది. ఇక ఇంతగా మనం ముందుగానే చెప్పుకున్నట్లు 5Gకి సంబంధించిన డ్యూయల్ సిమ్ కార్డ్స్ అనమాట ఇవి. సో డ్యూయల్ స్టాండ్ బైకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ కూడా మేము తొందరగా 5Gని తీసుకొని వస్తాం. ఇక గవర్నమెంట్ నుంచి లేటు, ఒక్కసారి గవర్నమెంట్ స్పెక్ట్రమ్ అమ్మిందంటే, వేలానికి తీసుకొచ్చిందంటే మేము తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇక 5G అయితే, ఇక జియో అయితే ఇంతకు ముందే అనౌన్స్ చేసింది వాళ్ళు ఒక ఫోన్ కూడా తీసుకొస్తా అన్నారు. చూడాలి మరి, దానికోసం అయితే అందరు వెయిట్ చేస్తున్నారు. ఇక 4G 5G బెనిఫిట్, ఇక ఇవన్నీ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి 2.34 Gbps, అంటే పర్ సెకండ్కి 2.34 GB డౌన్లోడ్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ స్పీడ్ విత్ 5G అని చెప్పేసి. ఇక ఫ్లాగ్షిప్ డిస్ప్లే ప్రస్తుతానికి అయితే మన దగ్గర 5G అవైలబుల్ లేదు, బట్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. సో బెస్ట్ డిస్ప్లే అండర్ 30Kలో, ఎందుకంటే AMOLED డిస్ప్లే వస్తుంది కాబట్టి బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక బ్రైట్నెస్ కూడా బెటర్గా ఉంటుంది, 120 యూనిట్స్ అండ్ కాంట్రాస్ట్. ఇక ఫ్లెక్సిబుల్ డిస్ప్లే ప్యానల్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. 30% థిన్నర్ స్కిన్ అండ్ 3.05 అల్ట్రా థిన్ అని చెప్పేసి. ఫ్లాగ్షిప్ ఛార్జింగ్ ఇది మనకు 65 వాట్స్ సంబంధించినటువంటి సూపర్ డాట్ ఛార్జింగ్ తోటి రావడం జరుగుతుంది. 100% ఛార్జింగ్ 35 minutesలోనే అవడం జరుగుతుంది. సో సూపర్ ఛార్జింగ్ అనమాట. సో ఇక 4500 mAh బ్యాటరీ ఉండడం జరుగుతుంది. సో
18 minutes to WhatsApp in just 5 minutes battery. సో ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ తోటి 44 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరా ఉండడం జరుగుతుంది. అది మెయిన్ కెమెరా. IMX 686 సెన్సార్ తోటి రావడం జరుగుతుంది. ఇక సెకండరీ చూసుకున్నట్లయితే మనకు 8 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి 119 యాంగిల్కి సంబంధించినటువంటి సెకండరీ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మ్యాక్రో సెంటీమీటర్స్ సంబంధించినటువంటి కెమెరాస్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ ఇచ్చారు వీరు, సూపర్ నైట్ స్కోప్, నైట్ ఫిల్టర్స్ అని చెప్పేసి. 32 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా ఉండడం జరుగుతుంది. ఇది కూడా బెటర్గా ఉంటుంది, డెప్త్ అండ్ పోర్ట్రేట్ అండ్ సూపర్ నైట్ స్కోప్ సంబంధించినటువంటి ఉండడం జరుగుతుంది. ఇది మనకు డ్యూయల్ స్పీకర్స్ తోటి రావడం జరుగుతుంది. ఇక ఊపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ తోటి రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం కూలింగ్ అనేది గేమ్స్ ఆడినా సరికి అంత కూల్ హీట్ అవ్వదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఆటోమస్ డ్యూయల్ స్పీకర్స్ మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్నిట్లో డ్యూయల్ స్టూడియో స్పీకర్స్ వస్తున్నాయి. సో ఇదనమాట దీనికి సంబంధించినటువంటి వైఫై 6 సంబంధించింది సపోర్ట్ చేయడం జరుగుతుంది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS అండ్ హైపర్ బూస్ట్ 3.0 గేమ్ స్కోప్ అండ్ గేమ్ అసిస్టెంట్ తోటి రావడం జరుగుతుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తెలుగు టెక్ 2.0.